మా కెమెరామ్యాన్ హ్మ్. మామూలుగా లైవ్లో ఉన్నప్పుడు ఫొటోస్ తీసుకోవాలి. ఓకే. హీ ట్రైంగ్ టు టేక్ ద పిక్స్. ఆ! బట్ మీరు ఆయన్ని ఆ! నేను చెప్పేటప్పుడు అట్లా నవ్వడం పద్ధతి కాదు అని చెప్పి మీరు డైరెక్ట్ కానీ ఆయన కొంచెం వెకిలి చేష్టలు చేశారు. అది చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది. చూసిన వాళ్ళు అది అదెంత? ఇదెంత? హిందుత్వం గురించి మీరు చెప్పే విధానాల్లో చాలా వరకు కొన్ని అవకతవకలు కూడా ఉన్నాయి అని చెప్పి కూడా చాలా మంది మాట్లాడడం కూడా జరుగుతుంది. పాస్టర్లను కింద పడేసి తొక్కాలన్నంత కోపము, ఆవేశము నాకు ఉంది. నేను యంగ్‌లో ఉన్న బ్లడ్ బాయిల్ అయిపోతా ఉంది. ఆ 10 సంవత్సరాల పిల్లల ఆ! 60 సంవత్సరాల ముసలోడికి ఇచ్చేసి చేసేయడమే. చేసేయాడు. చేసేసిన తర్వాత ఓ 13 సంవత్సరాలకి 14 సంవత్సరాలకి ప్రెగ్నెంట్ అయ్యేవాళ్ళు. హ్మ్. అండ్ దానికి తోడు ఆయన ఒకవేళ చనిపోయాడు అనుకోండి, ఆమెను తీసుకుని వెళ్ళిపోయి మంటలు వేసేది. కాబట్టి ఈ సతీ సహగమనం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా అప్పట్లో అజ్ఞానపు ఆచారాలే. ఆ బోనాలప్పుడు ఆవిడ ఒంట్లోకి దేవత వచ్చి మాట్లాడుతుంది. ఓకే. మొత్తం హైదరాబాద్లో మొత్తం ఆఖరికి సీఎం పిఎం వీళ్ళందరి గురించి కూడా మాట్లాడేసిద్దాం. ఒకవేళ ఆమె నిజంగా చెప్పేది రాబోయేది జరిగేది ఉందంటే కరోనా వైరస్ గురించి చెప్పి అలర్ట్ చేసిందా? లేకపోతే రాబోయే బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ప్రమాదం గురించి చెప్పి ముందే చెప్పి అలర్ట్ చేసిందా? లేకపోతే ముందే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోబోతున్నాడు అని చెప్పేసి ముందే చెప్పి అలర్ట్ చేయగలిగిందా? అసలు ఏం చేయగలిగింది? ఇంకా రాబోయే రోజుల్లో ప్రమాదాలు ఏంటి? ఆమె ముందే చెప్తే మనం అందరం అలర్ట్ అవుతాం కదా. సడన్గా ఏదైనా రూపం రావచ్చు, మాయమైపోవచ్చు. అమ్మో ఇక్కడ నిజంగా దయ్యం ఉంది అంటే నాకు తెలియకుండా బ్రెయిన్ క్రియేట్ చేసేస్తారు. ఇది సైకలాజికల్ గా కొన్ని ఉంటాయి. శ్రీకృష్ణుడిగా ఆ పిల్లోడిని తయారు చేసి ఒక ముస్లిం మదర్ తీసుకుని వెళ్తుంది. ఇట్స్ అ గుడ్ సైన్. ఎందుకంటే దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు గివ్ రెస్పెక్ట్ టు అదర్ దిస్ థింగ్. ఓకే. ప్రతి ఒక్కరికి కూడా మనం ఆ విధంగానే రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్రతి ఒక్క ధర్మానికి. క్రైస్తవులు ఎక్కడో చేసుకుంటున్నా కానీ అక్కడికి వెళ్ళి పనిమాల జనాలు తీసుకుని వెళ్ళి అది ఆపించడం. ఇప్పుడు వాళ్ళ దానిలో వాళ్ళే చేసుకున్నారు, ఏదో ఊరు చివర. మనం కూడా మధ్యలో ఆపడం అనేది కూడా కరెక్ట్ కాదు కదా అట్లా చూసుకుంటే. సిగ్గు శరం ఉన్నట్టు ఎవడన్నా ఇక్కడ ఈ ఏరియాలోకి నువ్వు రావద్దంటే నేను రాను. కానీ పాస్టర్ అన్న వారికి ఏముండదు సిగ్గు శరం. ఎందుకంటే వాడు 24 గంటలు ఎవడనో కొన్ని మతం మారిస్తేనే వాడి బిజినెస్ పెరుగుతుంది. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మళ్ళీ ఆఫ్టర్ 4 days అనుకుంటాను నాకు తెలిసి డిబేట్ అయ్యి, ఆ డిబేట్ అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం మనము మళ్ళీ ఒక మంచి ఎట్లా అంటే అందులోంచి ఒక గెస్ట్ని కలవడం జరిగింది. ఆయన ఈరోజు మన దగ్గరకు రావడం జరిగింది. ఆయన మన దగ్గర రావడమే కాకుండా కొన్ని ఇన్సిడెంట్స్ని, కొన్ని సిచ్యువేషన్స్ని, అసలు ఎట్లా అంటే ఈ మధ్యకాలంలో వెనక్కి తిరిగి అంటే క్రైస్తవ్యంలో నుంచి హిందుత్వంలోకి అంటే గర్వాపసి వాళ్ళు ఎట్లా వస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు, ఓకే ఎందుకు వస్తున్నారు అనే దాని గురించి డిస్కషన్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఎవరో కాదు మన ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. థ్యాంక్ యూ. డిబేట్ చేసే ముందు, చేసిన తర్వాత ఓకే, చూడడానికి ముందు ఆ ఎక్స్పెక్టేషన్ అండ్ ఆతృత ఉంటుంది కదా, అవును అది. కానీ మళ్ళీ చూసిన తర్వాత అసలు మీకు ఎలా అనిపించింది? ఈయన చేసే ముందు ఈయన ఎలాంటి వారు, ఈయన ఎట్లాంటి మైండ్ సెట్ నాకు తెలుసు. చాలా వరకు కామెంట్లు కొంచెం నెగిటివ్ లాగా వచ్చాయి నాకు సంబంధించి. పాజిటివ్ కామెంట్ కూడా చేసేవాళ్ళు ఉన్నారు. అందులో వాళ్ళు మోస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఐడియా మీడియా వీక్గా నేను చెప్పొచ్చేది ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ముఖ్యంగా నేను నా వర్షను, నేను పెద్దలను ఎలా గౌరవించాలి. అఫ్కోర్స్ నేను అందరికన్నా చిన్నవాడిని, పాస్టర్లు అందరికన్నా వయసులో చిన్నవాడిని. కానీ ఎవరికైనా నేను గౌరవం ఇచ్చి మాట్లాడగలుగుతాను. నేను చిన్నప్పుడు ప్రతిజ్ఞ నేను చేశాను, పెద్దలకు గౌరవం ఇస్తాను, ఉపాధ్యాయులకు నా తోటి వారి పట్ల సహోదర భావాన్ని కలిగి ఉంటారని చెప్పేసి. కానీ ప్రత్యేకించి పాస్టర్ల విషయానికి వస్తే వాడు ఎవడైనా, ఎంత పెద్దోడైనా, ఎంత కల్వ సతీష్ అయినా, ఎన్ని కోట్లు సంపాదించుకున్నా, ఎంత పెద్ద వయసులో ఉన్న వయసుతో సంబంధం లేకుండా పాస్టర్ల విషయానికి వస్తే మాత్రం నేను గౌరవం ఇచ్చి మాట్లాడాలని నేను అనుకోవట్లేదు. నేను ఇవ్వను కూడా. ఎందుకంటే గౌరవం అనేది ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఏ సందర్భంలో ఇవ్వాలి, ఏ సందర్భంలో ఇవ్వకూడదు నాకు తెలుసు. నేను చదువుకున్నా, ఇంజనీరింగ్ వరకు చదువుకున్నా, నాకు తెలుసు. ఎందుకంటే ప్రత్యేకించి పాస్టర్ల గురించి ఏంటంటే, ఈ పాస్టర్ల ఆలోచనలు, వీళ్ళ మైండ్ సెట్, ఎవరిని ఎట్లా మోసం చేయాలి, ఎన్ని విధాలుగా మోసం చేయాలి అని అన్ని రకాల పరిపక్వత చెందిన వాళ్ళు ఈ పాస్టర్లు. ఇప్పుడు పాస్టర్లకు డిబేట్ రాగానే ఈ జాన్ పాలు కొంతమంది వస్తారు. అవును,
కానీ కల్వ సతీష్ లాంటి వాళ్ళు, ఇంకా విజయ్ ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు కానీ, ఇంకా చెప్పాలంటే ఇంకా పెద్ద పెద్ద పాస్టర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరు రారు. ఈ పృథ్వీ అని చెప్పేసి ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ విజయవాడలో ఉన్నారు పాస్టర్లు, పాల్ దినాకర్ అని చెప్పి, తర్వాత జాన్ వెస్లీ, ఈ హోసన్ మినిస్టర్ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా డిబేట్లకు రారు. అంటే నా దృష్టిలో ఎవరు రారు అంటే ఎవరైతే దశమ భాగాన్ని ఎక్కువగా ప్రోత్సహించరో వాళ్ళు రారు. కొంతమంది దశమ భాగాలు ఎక్కువగా తీసుకుని సమాధానం చెప్పలేని వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు రారు. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఒక స్థాయిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళకి వాళ్ళు నష్టాలేం రావట్లా. బిజినెస్లో కానుకలు ఇవ్వడం, దశమ భాగాన్ని ఇవ్వడం, చర్చకు వచ్చే వాళ్ళు ఎక్కడన్నా కొద్దిగా అట్లా తగ్గిపోతుందేమో, కానీ వాళ్ళ లావాదేవీలు మాత్రము వాళ్ళకు నష్టం పెద్దగా ఏం రావట్లా. కానీ మా వీడియోల ప్రభావము చిన్న చిన్న పాస్టర్ల మీద చాలా మీద పడుతుంది. ఇప్పుడు ఊర్లో ఉన్న బుడుముకలు చిన్న చిన్న పాస్టర్ల అందరి మీద పడుతుంది. కాబట్టి వాళ్ళు మా బిజినెస్లు పోతున్నాయి కదా అని చెప్పేసి ఎట్లాగైనా కవర్ చేసుకోవాలని వీళ్ళు ముందుకు వస్తారు. పైగా మరి వాళ్ళు స్పందించాలి, వీళ్ళు స్పందించాలి. మీ ఛానల్లో చూసి అతను అజయ్ ఏమంటాడు అంటే కల్వ సతీష్ స్పందించాలి, ఆయన పాల్ దినాకర్ స్పందించాలి, పాస్టర్ల మీద, క్రైస్తవ మీద ఇట్లా దాడులు జరుగుతున్నాయి కదా అంటుంటారు. వాళ్ళకి నష్టం ఏం రావట్లే. వాళ్ళకి ఆన్లైన్లోనూ విదేశాల నుంచి వచ్చే ఫండ్స్ గాను, చర్చికి వచ్చే విశ్వాసాలలో వచ్చే కానుకలు, దశమ భాగాలతో వాళ్ళు ఏ విధంగా సంపాదించుకోవాలో ఆ విధంగా, అంటే వాళ్ళకి నష్టం ఏం రావట్లే. కానీ మా ప్రభావం ఎక్కువ ఈ చిన్న చిల్లర పాస్టర్ల మీద పడుతుంది. కాబట్టి వీళ్ళు లాస్ వస్తుందని చెప్పి వీళ్ళు వస్తున్నారు. ఇప్పుడు డిబేట్ విషయానికి వస్తే చాలామంది ఏమంటున్నారంటే, నా ఎదురుగా ఉన్నాడు కాబట్టి నేను నీ చదువుకున్నావు కదా, బీటెక్ చదివినావు కదా, మరి బీటెక్ చదివితే ఏంటి, నీ ఏం తెలుసు అంటే, ఇప్పుడు పాస్టర్లకి ఎవరికన్నా క్వాలిఫికేషన్ ఉందా? అసలు ఎవరైనా బైబుల్ ట్రైనింగ్ తీసుకొని ఆ ట్రైనింగ్లో సర్టిఫికేట్ అయిన తర్వాత వాళ్ళు మాత్రం పాస్టర్గా ఎంచబడుతున్నారా? మీరు చూడండి, ఏ గుడికి వెళ్ళినా, ఏ పూజారి చూసినా కూడా అతను ఖచ్చితంగా సంవత్సరం పాటు వేద పాఠశాలకి వెళ్ళి చదివిన వాడే ఉంటాడు. ఖచ్చితంగా వాళ్ళకు ఒక ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వారు ఉంటారు. ఎన్నో వేద మంత్రాలు, గాయత్రి మంత్రాలు, విఘ్నేశ్వర మంత్రాలు అన్ని బైహార్ట్ చేసి వాళ్ళ నాలుగలోనే ఉంటాయి. వాళ్ళకేం నష్టం జరగట్లేదు. ఇప్పుడు ఈయన మాటికి నీ బీటెక్ చదివినది లేదా, బీటెక్ చదివినది లేదా, బీటెక్ చదివినది లేదా అని చెప్పేసి అంటాడు. అంటే రెచ్చగొడుతున్నాడు. నేను వెంటనే ఒక మాట అనగలను, నాకు పెద్ద టైం పట్టదు. కాకపోతే ఏంటంటే ఆ వీడియో చాలామంది చూసేవాళ్ళు ఏంటంటే ఎక్కువగా సబ్జెక్ట్ చూడట్లా. నేను కరెక్ట్ ఆన్సర్ ఇచ్చా, ఆయన ద్వంద్వ వైఖరి అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నాడు. నేను చాలా ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పాను. నేను రాసిన పుస్తకంలో ఉన్న వచనాలు ఈ బైబిల్లో లేవని చెప్పి ఆయన చెప్పలేకపోతున్నాడు. ఇప్పుడు ఈ వచనం తీసివేస్తే, ఈ వచనం యాడ్ చేస్తే ఆ అర్థం మారిపోతుందంటే చెప్పలేకపోతున్నాడు. ఇప్పుడు చాలా వాటికి ఆయన చెప్పలేదు. ఆయన స్కిప్ చేసేసి అది తెలుసా, ఇది తెలుసా, నువ్వు బీటెక్ చదివినా కదని చెప్పేసి కొంచెం రెచ్చగొట్టిండు. నేను రెచ్చగొట్టడం నాకు పెద్ద సమస్య కాదు. కాకపోతే మీది ఐరియా మీడియా ఛానల్లో ఇది టెలికాస్ట్ అవుతుంది. ఇప్పుడు ఐరియా మీడియా ఛానల్లో చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టైం నువ్వు కొత్తగా చూస్తున్నారు. అంటే నా ఎక్స్క్రిస్టియన్ ఛానల్లో నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్ కాదు కదా, ఎక్కువ కొత్త మంది చూస్తున్నారు. అంటే కొత్తగా 1,00,000 మందికి 1,00,000 వ్యూస్ వెళ్ళిపోయిందంటే అందులో 80,000 మంది నేను ఫస్ట్ టైం కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎవరు ప్రొఫెషనల్ వేలో మాట్లాడుతున్నారు, ఎవరు పద్ధతిగా మాట్లాడుతున్నారు అనేది వాళ్ళు చూస్తారు కదా, వాళ్ళు తెలుసుకుంటారు కదా అన్న ఒక ఉద్దేశంతో నేను అక్కడ ఒక డిగ్నిటీ అనేది మెయింటైన్ చేశాను. వెరీ గుడ్. మీరు డిగ్నిటీ అనేది మెయింటైన్ చేశారు, సరే ఫైన్, అందులో ఎట్లాంటి డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే మీరు కొంచెం తడబడినట్టు మీకు అనిపించలేదా? లేదు, నేనేం తడబడలేదు. నేను ఆయన చెప్పేదాన్ని, ఎందుకంటే తొందరపాటుగా మాట్లాడడం కానివ్వండి, 2 సిచ్యువేషన్స్ జరిగినాయి. ఒకటి, ఓకే, నెంబర్ 1, మా కెమెరామ్యాన్ మామూలుగా లైవ్లో ఉన్నప్పుడు ఫొటోస్ తీసుకోవాలి. ఓకే, హీ ట్రైంగ్ టు టేక్ ద పిక్స్, బట్ మీరు ఆయన్ని నేను చెప్పేటప్పుడు నవ్వడం పద్ధతి కాదు అని చెప్పి మీరు డైరెక్ట్ ఇట్లా చూపించారు. అవును, నెంబర్ 1 అది ఇక్కడ ఫోటో జరుగుతుందని చెప్పి నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఓకే, అప్పుడు మీరు కూల్ అయ్యారు. బట్ అక్కడ ఒక చోట నెంబర్ 2 ఆయన అధ్యాయం గురించి అడిగితే మీరు పేజ్ నెంబర్ తెలుసుకోండి అన్నట్టు మీరు మాట్లాడారు. ఓకే, నేను చెప్తాను 2 సిచ్యువేషన్స్ నేను చెప్తాను. మీరు కొంచెం ఇదైనట్టు తప్పితే వేరే ఏం లేదు. ఓకే, ఇంకో పాయింట్ ఏంటంటే, ఇంకొకటి ఏంటంటే మీ ఇద్దరి మధ్య జరిగినటువంటి డిబేట్ కాబట్టి యూ పీపుల్ హ్యావ్ డన్ గుడ్ జాబ్, అంతే, అందుమీద నేనేం చెప్పను. ఇప్పుడు ఆయన క్వశ్చన్ చేసినంత వరకు ఇది సోది అని అనుకుంటే రకరకాలుగా, అసలు ఆయన దాంట్లో ఇన్వాల్వ్ కూడా నేను అవ్వలేదు. నేను మొత్తం వింటూనే ఉన్నాను. సమాధానం చెప్పడానికి నా టైం వస్తే నేను నోట్ చేసుకుంటూనే ఉన్నాను. కానీ ఆయన కొంచెం వెకిలి చేష్టాలు చేశారు. అది చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది. చూసిన వాళ్ళు అదంతా ఇదంతా ఎన్ని రకాల బాప్తిస్తాలు అవి ఇవి అని చెప్పేసి నేను మాట్లాడుతుంటేనే మధ్యలోకి దూరుతూనే ఉన్నాడు. నేను చాలా కూల్గా సమాధానం చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంకొకటి, నేను పేజీ నెంబర్ అడిగింది ఏంటంటే, ఇప్పుడు ఆయన ఆల్రెడీ బైబిల్ ఉంది, ఆయన డైరెక్ట్ వచనం రిఫరెన్స్ ఓపెన్ చేశాడు. పేజీ నెంబర్ చెప్తే తప్పేంటి? ఇప్పుడు 763 పేజీ నెంబర్ అంతే అయిపోతుంది కదా. లేకపోతే లూకాసు వార్త 14:6 వచనం అనుకోండి. ఇలా తీస్తూ ఉన్నాను, అన్నీ ఉన్నాయి. పేజీ నెంబర్ చెప్తే తప్పేముంది? పేజీ నెంబర్ అడిగిన అంతే, ఎంత ఉందని అంతే. అంటే ఇప్పుడు డిబేట్ అన్న తర్వాత ఏంటంటే మనం ప్రిపేర్డ్గా ఉండాలి అనేది ఆయన ఉద్దేశం కావచ్చు అని నేను అనుకుంటున్నాను.